ఆంధ్రప్రదేశ్లో నల్ల బంగారం తవ్వకాలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో దశాబ్దాలుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన పరిశోధనలో అత్యంత మెరుగైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించడంతో ఆ బొగ్గు నిల్వలను వెలికి తీసేందుకు టెండర్లను పిలిచింది సర్కార్. చింతలపూడి మండలం రేచర్ల కేంద్రంగా 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో 2225 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించి గత మార్చిలో వేలం వేసేందుకు కేంద్రం ప్రయత్నించినా సింగరేణి సహా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు టెండర్లు పిలిచింది. అక్టోబర్ 27 వరకు టెండర్లు, 28న టెక్నికల్ బిడ్లు తెరచి నవంబర్ చివరి వారంలో ఈ వేలం ద్వారా గనులు కేటాయిస్తున్నట్లు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ ప్రకటన కూడా జారీ చేసింది. ఇక్కడ G13 గ్రేడ్ బొగ్గు 623 మీటర్ల లోతు నుండి గరిష్టంగా 1123 మీటర్ల లోతులో నిల్వలు ఉన్నట్లు, నల్ల బంగారంతో ఏపీలోనూ సింగరేణి వంటి బొగ్గు గనుల తవ్వకాలు జరపబోతున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. పేపర్లలో, టీవీలో చింతలపూడికి మహర్దశ, బొగ్గుబడింది, ఇంకేముంది, అద్భుతాలు జరిగిపోతాయి అని ప్రకటనలు ఇస్తున్నారు. ఎవరికి జరుగుతాయండి అద్భుతాలు? ఇక్కడ అందరికీ అన్నం పెట్టే రైతుల యొక్క పంట పొలాల్లో బొగ్గుబడింది. 22 ఎకరాల్లో ఇక్కడ బొగ్గు ఉంది అంటున్నారు. ఎక్కడుంది? ఏ రైతు భూమిలో ఉంది? ఏ రైతు భూమిలో ఎంత పడుతుంది? ముందు మీరు బౌండరీస్ ఫిక్స్ చేశారా? అది చేయలే. రెండోది, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూమి ఇచ్చాం. ఏమి ఇచ్చారు మీరు? 12 లక్షలు ఇచ్చారు. మార్కెట్ అప్పుడు 30 లక్షలు ఉంటే 12 లక్షలు ఇచ్చారు. ఇవాళ 40-50 లక్షలు ఉండగా గ్రీన్ఫీల్డ్ హైవేకి భూమి తీసుకున్నారు. ఎంత ఇచ్చారు? 18 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు బొగ్గుబడింది, మళ్ళీ భూమి తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు రైతుల డిమాండ్ ఒకటేనండి, రైతులతో మీరు అగ్రిమెంట్ తీసుకోవడం కాదు, మీరు రైతులకు అగ్రిమెంట్ ఇవ్వండి. పేపర్లలో, టీవీలో అసలు బొగ్గు నిక్షేపాల కోసం ఏ వ్యవసాయ భూముల తవ్వకాలు చేస్తారో స్థానిక రైతులకు స్పష్టత ఇవ్వకపోవడంతో చింతలపూడి, రేచర్ల పరిసర ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములు కోల్పోయిన రైతన్నలు ఏళ్లు గడుస్తున్నా వాటి పరిహారం అందక ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి. మెట్ట ప్రాంత రైతుల నుంచి బొగ్గు నిక్షేపాల కోసం భూములు లాక్కొని అన్నదాతల నోట్లో మట్టి కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. పరిహారం లెక్క తేల్చి ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పథకానికి దాదాపు ఈ ఏరియాలో 2016లో తీసుకున్నారు భూములు. ఇప్పుడు 8 ఏళ్ళు అయిందండి. ఆ రైతులకు చెప్పిన వాగ్దానాలు కానీ, రైతులకు పరిహారం కానీ చెల్లించలేదు. పైగా ఆ భూములు మొత్తం కూడా విధానాల్లో పెట్టి అమ్ముకోవడానికి, కనీసం క్రాప్ లోన్ తీసుకోవడానికి వీలు లేకుండా రైతులు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే తీసుకున్నారు. వాళ్ళకి చాలా వాగ్దానాలు చేసి ఆ సర్వీస్ రోడ్లు వేస్తామని, బోర్లు వేస్తామని, పోతి కంచెలు వేస్తామని రకరకాలుగా చెప్పి వాళ్ళకు కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు కనీసం కనీసం అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీ కూడా ఇవ్వకుండా రైతులు పొలాలకు తీసుకున్నట్టుగా, అంతా అయిపోయినట్టుగా, వీళ్ళ చేతిలో ఉన్నట్టుగా వీళ్ళు టెండర్లు ఇచ్చేసి బొగ్గు అమ్ముకోవడానికి సిద్ధమైపోయారు ప్రభుత్వం. మెడిచెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సర్వేలో తేల్చినా ఆయా భూముల రైతులకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టెండర్లు పిలవడం ఏంటని తక్షణమే రైతులతో గ్రామ సభల్లో చర్చించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 80 ఏళ్లకు సరిపడే బొగ్గు ఇక్కడే ఉంటుందని అంచనా వేశారని, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చి తమ ప్రాంతాభివృద్ధికి దోహదపడతాయని భావించామని అంటున్నారు. కానీ బొగ్గు ఉత్పత్తులు ప్రారంభమైతే మిర్చి, పొగాకు, అరటి, మామిడి వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఓపెన్ కాస్ట్ ద్వారా రైతులకు నష్టం కలగకుండా సర్కార్ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్న పరిస్థితి. ఈ బొగ్గు ఉందని మా ప్రాంతాల్లో తీస్తారని ఒక ప్రభావాలు పలుకుతున్నారు. రైతులు ఇక్కడ వచ్చేసి సుమారుగా 40 నుంచి 50 లక్షలు ఒక ఎకరం పలుకుతుందండి రేట్ వచ్చేసి. తర్వాత పచ్చని పొలాలు, పంటలు కూడా బాగా పండుతాయండి మా సైడ్ వచ్చేసి. ఈ మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి వచ్చిందండి మాకు, సుమారు ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు. దానికి కూడా భూసేకరణ చేసి మాకు కనీసం మార్కెట్ ధర కూడా ఇవ్వకోకుండా 17-18 లక్షలు ఇచ్చి సరిపెట్టేశారండి. చాలామంది నష్టపోయి ఉన్నాము. వాటికి సర్వీస్ రోడ్లు ఇవ్వ కారణంగా ఒక రైతుల నుంచి ఒకళ్ళ పొలం నుంచి ఇంకొకరు వెళ్ళడానికి కూడా దారి లేదు. చాలా నష్టపోయి ఉన్నామండి. ఇప్పుడు మళ్ళీ బొగ్గు టెండర్లు అని పిలిచి సర్వే నిర్వహిస్తారని చెప్పి మాకు తెలియదు.